నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కళ్యాణం కమనీయం. అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం. కళ్యాణం చూసి తరించిన భక్తులు. పంచభూతాల సాక్షిగా ఆకాశమంత పందిరిలో భూదేవంత పీఠపై వేదమంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 7 వారాల వెంకన్నగా భక్తులు కొలుచుకునే కాకినాడ జిల్లా పెదపుడి మండలం గొల్లలమామిడాడ సూర్యనారాయణపురంలో సోమవారం రాత్రి వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణం కనుల పండువగా జరిగింది. తెల్లవారు వామున తీర్థపు బిందెతో స్వామి ఆలయ ప్రవేశం చేసిన తర్వాత మేలుకొలుపు సేవత మొదలై సప్తనదీజలాభిషేకము, పంచామృతాభిషేకము, నిత్యార్చన, మంగళశాసనము, హరతి అనంతరం భక్తులకు దర్శనం. ఉదయం 8 గంటలకు ధ్వజారోహణం, విశేష హోమాలు, ఐశ్వర్యసిద్ధికి, మోక్షసిద్ధికి, సకల కార్యసిద్ధికి ప్రత్యేక పూజలు జరిపించబడ్డాయి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నల్లమిల్లి పద్మనాభ సత్యనారాయణరెడ్డి, శ్రీమతి మల్లికల ఆధ్వర్యంలో ధర్మకర్తల ఇంటి నుండి మంచి ముత్యాల తలంబ్రాలు, 9 రకాల పండ్లు, పుష్పాలను ఊరేగింపుగా కళ్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. రాత్రి 9 గంటలకు సంకల్పం ప్రారంభమైనది. రాత్రి 9:45 జీలకర్ర బెల్లం శిరస్సున ధరింపజేశారు. మధ్యాహ్నం 10:15 బ్యాండుమేళాలు, నృతిగీతాది మంగళవాయిద్యాలు, కోలాటములు, తీన్మార్ వాయిద్యములు, భారీ బాణాసంచా కాల్పుల నడుమ నల్లమిల్లి మోహన రామ గంగాధరరెడ్డి, శ్రీమతి అనంతలక్ష్మి దంపతులు యజ్ఞకర్తలుగా శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆరవిల్లి సుందర రఘరాం మాట్లాడుతూ, స్వామిని దర్శించుకుని కోరిన కోరికలు సంవత్సరంలోపునే నెరవేరిన నిదర్శనాలు కొకొల్లలుగా ఉన్నాయని, రోజురోజుకీ స్వామి మహిమలు తెలుసుకుంటున్న భక్తులు దేశ, విదేశాల నుండి వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని తెలిపారు. కళ్యాణ తలంబ్రాలను శిరస్సున ధరించిన వారికి కొద్దికాలంలోనే కళ్యాణం జరుగుతుందని భక్తుల విశ్వాసం అని ఆయన వివరించారు. అనంతరం కళ్యాణాన్ని తిలకించిన భక్తులకు తలంబ్రాలను, మంచి ముత్యాలను, ప్రసాదాన్ని అందజేశారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.